ఐయుఐ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏమిటి? ముందుగా ఐయుఐ చేసే ముందు ఒక నెల ముందు రోజుల నుంచే మనకు డాక్టర్ని సంప్రదించి మనం ఏమైతే మెడికేషన్స్ వాడుతున్నామో అవి అన్నీ తనకి తెలియేటట్టుగా చేయండి. ఒక నెల ముందు రోజుల నుంచే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. లైక్ హెల్దీ డైట్, ఎక్సర్సైజ్, రోజు కొంచెం ప్రాణాయామ, ఇలాంటివన్నీ చేస్తుంటే మీకు ఆ మంత్ ముందు నుంచే గుడ్ క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ప్రొడక్షన్ అవుతాయి. అవాయిడ్ హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ లైక్ కాఫీ కానీ, లేకపోతే ఆల్కహాల్, సిగరెట్స్, ప్యాసివ్ స్మోకింగ్ అయినా కానీ మీరు దీనికి దూరంగా ఉండాలి. మీకు ఫర్టిలిటీ పెరగడానికి ఏవైతే కొన్ని మెడికేషన్స్ ఉంటాయో అవన్నీ వాడాల్సి ఉంటుంది. టైం ప్రకారంగా వేసుకుంటే ఇంకా మంచిది. ఐయుఐ చేసేటప్పుడు మనం ఆ సైకిల్ మానిటర్ చేసుకోవాలి. అంటే ఎగ్స్ ఎలా పెరుగుతున్నాయి, దాని సమతుల్యంగా లోపల ఎండోమెట్రియల్ థిక్నెస్ కూడా పెరుగుతుందా లేదా, ఇవన్నీ కూడా ఫాలిక్యులర్ స్టడీ అనే పద్ధతిలో మనం తెలుసుకోవచ్చు. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ ఫాలిక్యులర్ స్టడీస్ చేయడం వల్ల మనకి ఎగ్ గ్రోత్ అనేది తెలుస్తుంది. సో దానివల్ల ట్రిగర్ ఎప్పుడు ఇవ్వాలో మనకు తెలుస్తుంది. ఇచ్చిన తర్వాత ఒక 36 hours తర్వాత ఐయుఐ చేయాల్సి ఉంటుంది. సో ఐయుఐ ప్రొసీజర్కి ఒక 3 days ముందుగానే అబ్స్టినెన్స్ ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల సిమెన్ శాంపిల్ ఇస్తే అది ఇంకా బెటర్గా ఉంటుంది.